అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో సుమారు 20 మంది దివ్యాంగులు చదువుకుంటున్నారని, వారికి స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఉన్న కె రాఘవేంద్రరావును అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ బాలల పట్ల ప్రేమ, అభిమానం, జాలి, కరుణ కలిగి ఉండాలని తెలిపారు. ఈ పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వస్తే వారికి సహకరించాలని, భోజన సమయంలో, అసెంబ్లీ సమయాల్లో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని సూచించారు. ఫస్ట్ అసిస్టెంట్ కె శివప్రసాద్ మాట్లాడుతూ స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్రను వివరించారు. దివ్యాంగులు కూడా అన్ని విధాలుగా రాణిస్తున్నారని, టెక్నికల్ గా సౌకర్యాలు పెరిగాయి కాబట్టి వీళ్లకు కూడా అధునాతన సౌకర్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని చక్కగా వినియోగించుకోవాలని కోరారు. పాఠశాల కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పిల్లల పట్ల సొంత తల్లిదండ్రులుగా జాగ్రత్తలు తీసుకుంటున్న స్పెషల్ ఇన్స్ట్రక్టర్ స్కూల్ అసిస్టెంట్ రాఘవేంద్రరావు సేవలను కొనియాడారు. స్కూల్ సెకండ్ అసిస్టెంట్ గడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులైనప్పటికీ అనేక విజయాలు సాధించిన స్ఫూర్తిదాయక కథలను పిల్లలకు చెప్పారు. స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ ఈ విద్యార్థులకు కూడా ఆశలు, ఆశయాలు ఉంటాయని, మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన చాక్ పీస్లను తరగతి గదులలో వినియోగిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు అనేక బహుమతులు అందజేశారు. షేక్ హర్షద్ అనే దివ్యాంగ విద్యార్థి దేశభక్తి గేయాన్ని ఆలపించి సభికులను ఉర్రూతలొగించాడు.